ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ ఎక్స్పర్ట్ అండ్ చైర్మన్, సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ఫౌండర్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కన్నెగంటి రమేష్ బాబు గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే నవీన్ గారు. సార్, గోల్డ్ రేట్స్ చూసుకుంటే చాలానే ఉంది, ఇప్పుడు కొనలేని పరిస్థితి, ఫ్లక్చువేట్ అవుతున్నాయి అనుకున్నాం. మరి ఈ క్రమంలోనే మనకి వెనిజులా గురించి ఒక న్యూస్ వచ్చింది. అక్కడికి వెళ్ళి ఇప్పుడు బంగారం తెచ్చుకుందామా అనేసి, అంటే మనం ఇప్పుడు హోటల్కి వెళ్ళి ఒక మంచి లగ్జరీ హోటల్కి వెళ్ళి ఒక డిన్నర్ చేస్తే ఎంత అవుతుందో అంతే అవుతుంది, మనకి 1 గ్రామ్ గోల్డ్ వచ్చేస్తుంది, 10 గ్రామ్ గోల్డ్ ఇంత ధరకు వస్తుందని చెప్పేసి ఒక ఆర్టికల్స్ చూస్తున్నాము. అసలు నిజంగా ఒకవేళ నేనే ఇప్పుడు వెనిజులా వెళ్ళి మరి ఆ రేట్లో వస్తుంది అంటే నేను వెళ్ళి తెచ్చుకోవడం నాకు కూడా ఉంటుంది, నాలాగే చాలా మందికి ఉంది. మరి వెళ్ళాలంటే వెళ్ళి తెచ్చేసుకోవడమేనా? ఏమైనా రూల్స్ ఉంటాయా? అక్కడ ట్యాక్స్ ఇవన్నీ ఎలా ఉంటాయి? ఒకసారి వివరాలు. సో బంగారం అనేది అత్యంత ప్రియమైనది, మనందరికి కావాల్సింది. మనల్ని ఆపద కాలంలో ఆదుకునేది మన బంగారు లక్ష్మే, బంగారమే. సో ఆ విధంగా చూసినప్పుడు డెఫినెట్లీ ఇట్ ఈస్ వెరీ ప్రెషియస్ అండ్ వెరీ వెరీ యునో కీప్ సేఫ్ టు కీప్ గోల్డ్ రిజర్వ్స్ విత్ అస్ ఆర్ గోల్డ్ విత్ అస్. మన ప్రతి కష్టంలోనూ సహాయపడుతుంది. పెళ్ళిళ్ళకైనా, పేరెంట్ వాళ్ళకైనా, చదువులకైనా, మంచికైనా చెడుకైనా మనకు ఉండాలనేది. ఎందుకంటే ఒక్కొక్కసారి మన కరెన్సీ, డిజిటల్ కరెన్సీ కానీ ఫిజికల్ కరెన్సీ, రూపాయి నోట్లు కానీ చల్లని సందర్భంలో, తక్కువ పడిపోయిన సందర్భంలో గోల్డే మనల్ని కాపాడేది. ఆ కాంటెక్స్ట్లో మీది చాలా మంచి ప్రశ్న. వెనిజులా ఎక్కడుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వాళ్ళందరూ చెప్పాలి కదా, సుమన్ టీవీ చూస్తున్న మన వాళ్ళందరికీ, దక్షిణ అమెరికాలో ఒక ఇంపార్టెంట్ దేశం వెనిజులా. వెనిజులాలో ఒక 5th జనవరి వెనిజులా ప్రెసిడెంట్ భార్యని అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పంపించిన సైన్యం వెళ్ళి అర్ధరాత్రి తీసుకొని ఎయిర్లిఫ్ట్ చేసి అమెరికా తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు వెనిజులాలో పరిస్థితులన్నీ చాలా గందరగోళంగా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీరు వెనిజులా వెళ్ళలేరు. నెంబర్ 1, సారీ టు టెల్ యూ. వెళ్ళినా తిరిగి వస్తారా రాలేదా తెలియదు. నెంబర్ 2, నెంబర్ 3, ఊరినే వచ్చేది మనకు వద్దు, మంచిది కాదని చెప్తారు కదా పెద్దవాళ్ళు, చెప్తారు కదా, దూరపు కొండలు నునుపని. సో వెనిజులాలో ఇప్పుడు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. రాజకీయంగా, ఆర్థికంగా, సైనిక పరంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. దేశాధ్యక్షుల్నే కిడ్నాపింగ్ జరుగుతున్నాయి. ఇంకా నవీన గారు, రమేష్ కన్నెగంటి మళ్ళాంటి వాళ్ళు వెళ్తే మనం తిరిగి వస్తాం రాలేదంటే మీ సుమన్ టీవీ చైర్మన్ గారు మీకు స్పెషల్ ఫ్లైట్ ఆఫర్ చేయాలి. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్, ఐ అడ్వైజ్, నేను ఏమని చెబుతున్నానంటే, ప్రస్తుతానికి ఇంటానికి న్యూస్ చాలా బాగుంది. అరే 1800 రూపాయలకి 1 గ్రామ్ బంగారమా, పండగ చేసుకుందాం. అసలే సంక్రాంతి ఇప్పుడు 2026. 1800 కూడా కాదు సార్, 181 రూపాయలు. 10 గ్రాములు. ఓ 10 గ్రాములు, రైట్. 180 రూపాయలు అని చెప్తున్నారు 1 గ్రాము. 10 గ్రాములు అంటే 1800 రూపాయలు, రైట్. సో కానీ అది మనకి దొరకదు కాబట్టి చాలా ప్రియంగా కనపడుతుంది. మనం అక్కడికి వెళ్ళలేమండి. అక్కడి నుంచి ఇప్పుడు వచ్చే పరిస్థితి లేదు. బంగారం రావాలి అంటే ఇన్ నార్మల్ కండిషన్స్ అయితే 1 కిలో బంగారం మీరు తెచ్చుకోవచ్చు రూల్స్ ప్రకారం. ఆ కిలో బంగారానికి సంబంధించిన ట్యాక్స్ కడతాం, కానీ అక్కడ మీ పాస్పోర్ట్ని వాళ్ళు స్కాన్ చేయటము, ట్యాక్స్ కడతాము, దానికి సంబంధించి ఇంకా మిగతా రూల్స్ని ఫాలో అవటము. అది 24 క్యారెట్ గోల్డ్ అయి ఉండాలి, కల్తీ గోల్డ్ కాకుండా, ఇట్లా చాలా ఉంటాయి. అవన్నీ నార్మల్ కండిషన్స్లో. ఇప్పుడు వెనిజులా నుంచి బంగారం తెచ్చుకునే పరిస్థితి నెంబర్ 1 లేదు. రాజకీయంగా, ఆర్థికంగా, మిలిటరీ పరంగా ఉన్న ఇబ్బందుల మూలాన. నెంబర్ 2, అన్నిటికీ ముఖ్యంగా మించి ఏంటంటే వెనిజులాలో అంతర్యుద్ధం జరుగుతుంది. అంతర్యుద్ధం అంటే ఒక ప్రెసిడెంట్ రాత్రి కిడ్నాప్ అయిపోవటం మూలాన అక్కడ ఉన్న ఒక లేడీని, రోడ్రిగ్స్ అనే ఆమెని ఇప్పుడు ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేశారు. సో సైనిక పాలన ఉంది, అక్కడ మిలిటరీ పాలన ఉంది. పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా షిప్పులు వెనిజులాలో, అంటే నార్త్ అట్లాంటిక్ సముద్రం, మనం ఎక్కడ ఉన్నాం? భారతదేశం హిందూ మహాసముద్రం పక్కన ఉన్నాం, రైట్. ఎక్కడ అట్లాంటిక్ మహాసముద్రము, ఎక్కడ హిందూ మహాసముద్రము? ఇన్ని సముద్రాలు దాటుకుంటా మధ్యలో రావాలి కదా, ఖండాలే దాటాలి, రైట్. దక్షిణ అమెరికా ఖండం దాటి తర్వాత మీరు ఆఫ్రికా దాటిన తర్వాత ఏషియాలోకి వచ్చి, తర్వాత భారతదేశంలో ముంబై పోర్టు ద్వారానో, లేదా చెన్నై పోర్టు ద్వారానో, లేదా విశాఖపట్నం పోర్టు ద్వారానో రావాలి. లేదా ఫ్లైట్లో వద్దాం అనుకుంటే ఇప్పుడు కరాకస్ అంటే వెనిజులా రాజధాని, ఆ రాజధానిలో ఫ్లైట్లు ఎగరట్లేదు. మరి ఎట్లా వస్తారు? అంటే సార్ అసలు అక్కడ ఎందుకు అంత చీప్ గా దొరుకుతుంది బంగారం? అంటే ఇప్పుడు అంటే వెనిజులాలో 2
భగవంతుడు ప్రసాదించాడు. ఒకటి అపారమైన చమురు, Hmm. అంటే ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ ప్రొడక్ట్స్, క్వాలిటీ పెట్రోలు, క్వాలిటీ డీజిల్, క్వాలిటీ ఆయిల్ ప్రొడక్ట్స్ వెనిజులాలో ఉన్నాయి. ప్రపంచంలో ఉన్న చమురు ఉత్పత్తుల్లో 32%, 32% ఒక వెనిజులాలోనే ఉన్నాయి. Yes. బట్ ట్రంప్ పిచ్చోడేం కాదు కదా. ట్రంప్ వెనిజులా అధ్యక్షుడైన నికోలస్ మదురోను ఎందుకు కిడ్నాప్ చేశారంటే, డ్రగ్స్ అమ్ముతున్నాడు, డ్రగ్స్ అమ్మడానికి సహకరిస్తున్నాడు, నార్కో టెర్రరిజము అనే దాని మీద ఇప్పుడు మేము అమెరికాలో జైల్లో పెట్టాలనుకుంటున్నాం, విచారించాలనుకుంటున్నాము అని చెప్పారు Yes. అమెరికా అధ్యక్షుడు. ఈ నికోలస్ మదురోని కిడ్నాప్ చేయటం వెనక అసలు కథ ఏంటంటే, వెనిజులాలో ఉన్న ఆయిల్ రిజర్వ్స్తో పాటు అపారమైన గోల్డ్ రిజర్వ్స్ ఉన్నాయి వెనిజులాలో. Hmm. అపారమైన బంగారు గని, కేజీఎఫ్ అంటామే మనం ఇక్కడ, కేజీఎఫ్ గోల్డ్ గనులు, కోలార్ గోల్డ్ Gold, ఉంది కదా, అట్లా అక్కడ వెనిజులా మొత్తం గోల్డే ఉంది. నార్మల్ పరిస్థితులు వచ్చిన తర్వాత మరి మెమ్మాయినో వెనిజులాలో పెళ్లి చేయటం కానీ, లేకపోతే వాళ్ళని మనం చేసుకోవటం కానీ, నార్మల్ పరిస్థితులు వచ్చిన తర్వాత చేద్దాము. అప్పుడు వరకు కొద్దిగా వెయిట్ చేద్దాము. సో గాడ్ హ్యాస్ గివెన్ Yes. ఆయిల్, న్యాచురల్ గ్యాస్ టు వెనిజులా. గాడ్ హ్యాస్ గివెన్ గోల్డ్ మైన్స్ టు వెనిజులా. అందుకని అక్కడ గోల్డ్ చీప్గా ఉంటుంది. జనరల్గా మన కోస్తాలో, ఆంధ్రాలో కోస్తాలో పంపు వేసి 30 అడుగులు కొట్టంగానే, లేదా 40 అడుగులు కొట్టంగానే వాటర్ జువ్వని పైకి వస్తుంది. Yes. వెనిజులాలో 30-40 అడుగులు వేసి కొట్టంగానే పెట్రోల్, ఆయిల్, న్యాచురల్ గ్యాస్ తీసుకొని అమ్ముకోవచ్చు. Okay. వాళ్ళు షాపింగ్లకి చుట్టుపక్కల ఉన్న దేశాలకి సరదాగా, అంటే వెనిజులాలో పరిస్థితులు బాగున్నప్పుడు వీకెండ్ షాపింగ్లకి వేరే దేశాలు వెళ్తారు వాళ్ళు. Hmm. అంటే అంత చీప్ గా పెట్రోల్ Petrol. ఉంది కాబట్టి సొంత Yes. ఫ్లైట్స్ లేకపోతే ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు పరిస్థితులు బాగాలేదు. సో కొద్దిగా వెయిట్ చేద్దాము. వెయిట్ చేసిన తర్వాత తప్పనిసరిగా నేను కూడా మీతో వస్తాను. మనం వెనిజులా వెళ్దాము. చెరో 10 కిలోలు, 20 కిలోలు గోల్డ్ తెచ్చుకొని 10 కిలోలు. ఇక్కడ అమ్ముకుందాం. Thank you, థ్యాంక్ యూ sir. అండి.